अस्सलाम वालेकुम, హాయ్ హలో నమస్తే. నేను మీ ఖ్వాజా మైనుద్దీన్, నవాబ్స్ కిచెన్ అఫీషియల్ తెలుగులో. ఈరోజు మనం నాటుకోడి వేపుడుతో పాటు పప్పుచారు ఇంకా బగారా రైస్ చేస్తున్నాం. యాక్చువల్గా నాటుకోడి వేపుడు అంటేనే అదిరిపోతుంది. అందులో మన రాయలసీమ స్టైల్లో చేస్తే ఇంకా అసలు దాని గురించి చెప్పే అక్కర్లా. అంత టేస్టీ రెసిపీని ఒకవేళ మనం పప్పుచారులో నంచుకొని తింటే ఇంకా అదిరిపోతుంది. ఇంత టేస్టీ రెసిపీని పిల్లలకి రుచి చూపించాలని నవాబ్స్ కిచెన్ స్టైల్లో స్పెషల్గా మన రాయలసీమ నాటుకోడి వేపుడు ఈరోజు నవాబ్స్ కిచెన్లో చేస్తున్నాం. వెంటనే వీడియో అంతా చూసి ఎంజాయ్ చేయండి. ఏదైతే మనం చికెన్ వేపుడు చేస్తున్నామో, మీరు ఒకవేళ కావాలనుకుంటే ఇంట్లో ఉన్న ఏ గరం మసాలా పౌడర్ కూడా వాడచ్చు. కానీ ఫ్రెష్గా ప్రిపేర్ చేసి దాన్ని పౌడర్ చేసిన ఆ గరం మసాలా వేస్తే ఉండే టేస్ట్ నిజంగా మైండ్ బ్లోయింగ్. దానికోసమే మనం ఏవైతే ఇంగ్రీడియంట్స్ వేస్తున్నామో జాగ్రత్తగా గమనిస్తే మీరు అలాగే యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే చేశారంటే టేస్ట్ ఇంకా అదిరిపోతుంది. ముందుగా దీంట్లోనే మనం ధనియాలు యాడ్ చేద్దాం, కొరియాండర్ సీడ్స్. దీంట్లోనే మనం పెద్ద యాలకులు యాడ్ చేద్దాం. వాటితో పాటు లవంగాలు, అనాస పువ్వు, తోక మిరియాలు, బిర్యానీ ఆకు, ఇంకా గ్రీన్ కార్డమం. దీంతోపాటు దాల్చిన చెక్క కూడా యాడ్ చేద్దాం. చక్కగా వేగుతున్నప్పుడే దీంట్లోనే మనం వెల్లుల్లి కూడా యాడ్ చేద్దాం. దీంట్లోనే మనం ఎండుమిర్చి కూడా యాడ్ చేద్దాం. ఒకవైపు వేయించిన గరం మసాలాలు పౌడర్ చేసేలోపు ఏదైతే చికెన్ ప్రాసెస్ ఉందో అది చూద్దాం. బౌల్ పొయ్యి మీద పెట్టేసి దీంట్లో మనం ఆయిల్ యాడ్ చేద్దాం. కుకింగ్ ఆయిల్. నూనె వేడైన వెంటనే ముందుగానే మనం కరివేపాకు యాడ్ చేద్దాం. కరివేపాకుతో పాటు పచ్చిమిర్చి కూడా యాడ్ చేద్దాం. డ్రై రెడ్ చిల్లీ, అల్లం వెల్లుల్లి పేస్ట్, దీంట్లోనే మనం కొంచెం ఉప్పు యాడ్ చేద్దాం. దాంతోపాటు పసుపు, వేయించిన ధనియాల పొడి, దీంట్లోనే మనం కారం కూడా యాడ్ చేద్దాం. నాటుకోడి ముక్కలు, చికెన్ని మంచి మంట మీద ఒక 5 నిమిషాల పాటు చక్కగా వేయించాక దీంట్లోనే మనం నీళ్ళు యాడ్ చేద్దాం. మూత పెట్టేసి ఒక 40 నిమిషాల పాటు కంటిన్యూస్గా బాయిల్ చేద్దాం. ఎప్పుడైతే చక్కగా చికెన్ అంతా ఉడికిపోతుందో తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. చికెన్ ఆల్మోస్ట్ బాయిల్ అయిపోయింది. ఏదైతే వాటర్ మనం యాడ్ చేసామో దాంట్లో ఒక 80% వరకే అబ్జార్బ్ అయిపోయింది. చక్కగా చికెన్లో ఇంకి
అసలు చాలా ముక్క కూడా పర్ఫెక్ట్గా ఉడికింది. ఏదైతే మనం ముందుగా రోస్ట్ చేసి ఏదైతే గరం మసాలా ప్రిపేర్ చేసామో అదే మసాలాని ఇదే సమయంలో మనం యాడ్ చేద్దాం. ఫైనల్గా దీంట్లోనే మనం కరివేపాకుతో పాటు కొత్తిమీర కూడా యాడ్ చేద్దాం. చికెన్తో పాటు చక్కటి రైస్ ఒకటి బగారా రైస్ కూడా ప్రిపేర్ చేసాము. దాంతోపాటు పప్పుచారు కూడా చేసాము. మీ అందరికీ తెలిసే ఉంటుంది నవాబ్స్ కిచెన్ ఫుడ్ ఫర్ ఆల్ ఆర్ఫన్స్ ఛానల్ 2 సంవత్సరాల క్రితం క్లోజ్ అయిపోయింది. దాంట్లో కొన్ని కారణాల వల్ల మేము వీడియోస్ చేసి అప్లోడ్ చేయలేకపోతున్నాం. అందుకని వెంటనే స్టార్ట్ చేసాం నవాబ్స్ కిచెన్ అఫీషియల్ హిందీ, నవాబ్స్ కిచెన్ అఫీషియల్ తెలుగు. చాలామందికి తెలియదని ప్రతి వీడియోలో గుర్తు చేయాల్సి వస్తుంది. అంత రీచ్ లేకపోవడం వల్ల సబ్స్క్రైబర్స్ కూడా తక్కువగా ఉన్నారు. అందుకని 3 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్న పాత ఛానల్ నుంచి కొత్తది స్టార్ట్ చేశాక అతి కష్టం మీద సబ్స్క్రైబర్స్కి రీచ్ అవుతుంది, ఆడియన్స్కి రీచ్ అవుతుంది. వాళ్ళు చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేస్తున్నారు. కానీ పాత వాళ్ళందరికీ రీచ్ అవ్వాలంటే మీరు ఈ కొత్త ఛానల్ లింక్స్ని, ఈ వీడియోస్ని షేర్ చేయాల్సిన అవసరం ఉంది. మీరు ఒకవేళ షేర్ చేస్తే ఛానల్కి, ఈ పిల్లలకి, మా టీం అందరికీ ఎంతో సాయం చేసిన వాళ్ళు అవుతారు. మొట్టమొదటిసారి చూస్తున్నట్టయితే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఏదైతే పాత ఛానల్ మీద సబ్స్క్రైబ్ చేసి ఎంత సపోర్ట్ చేశారో అంతకి 2 సపోర్ట్ చేశారంటే మేము ఇంకా కొన్ని మంచి పనులు చేయగలుగుతాం. దయచేసి ఈ వీడియోని మీ స్నేహితులకి షేర్ చేయడం మర్చిపోకండి. ఒకవేళ టీంని కాంటాక్ట్ అవ్వాలనుకుంటే contact@nawabskitchen.orgకి మెయిల్ చేయండి. నేను మీతో డైరెక్ట్లీ మాట్లాడతాను. అందరం కలిసి ఒక మంచి కాజ్ కోసం పనిచేద్దాం. థ్యాంక్ యూ.